అనంతపురం జిల్లాను కరువు రహిత ప్రాంతంగా తయారు చేస్తానని ముఖ్యమంత్రి అన్నారు. పామిడిలో నీరు ప్రగతి ఉద్యమాన్ని ప్రారంభించిన చంద్రబాబు ప్రతి రైతు పంటకుంటను బహుమానంగా ఇవ్వాలని కోరారు. హంద్రీనీవా కాలువ వెడల్పు కోసం జీవోను సభా వేదికపైనే సీఎం విడుదల చేశారు. జల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరువు నివారణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నీరు ప్రగతి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జల సంరక్షణ కోసం నీటికుంటలు తవ్వే కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా పామిడిలో ప్రారంభించారు. స్వయంగా పలుగుపార పట్టి మట్టి తీశారు. రాష్ట్రంలో తవ్విన 3,42,000 పంట కుంటలను జాతికి అంకితం చేశారు. నీరు ప్రగతి ఉద్యమ పైలాన్ను పామిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎం ఆవిష్కరించారు. అనంతరం రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. చెరువుల్లో పూడికతీత తీయాల్సిన అవసరాన్ని రైతులకు గుర్తు చేశారు. పామిడిలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని సూచించారు. నేను ఈరోజు అమరావతిలో ఉంటే అందరూ వచ్చిన కలిసేవాళ్ళు, కుటుంబంతో ఆనందంగా కూర్చోవచ్చు. మీరు కష్టాల్లో ఉన్నారు. మీలో ఒక బాధ్యత పెంచాలని, మీకు కూడా గుర్తు చేయాలని ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. నేను అవసరమైతే ప్రతి జన్మభూమిలో ఇక్కడికే అనంతపూర్కే వస్తా, అనంతపురం చేసుకుంటా. ఎప్పటిదాకంటే అనంతపూర్ జిల్లాని కరువు రహిత జిల్లాగా తయారు చేసే వరకు నేను ఒక ప్రతిజ్ఞగా దీన్ని ఒక ప్రతిష్టగా తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి ఒక్క రైతు ఒక పంట కుంట నాకు బహుమానంగా ఇవ్వాలి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మేమందరం ఒక్కొక్క పంట కుంటను పంట సంజీవని కింద నేను అడిగేది మిమ్మల్ని నా జన్మదిన కానుకగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, మళ్ళా మాట తప్పకూడదు. ఓకే. హంద్రీనీవా కాలువలు వెడల్పు చేసి చెరువులకు నీళ్లు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. జీడిపల్లి వరకు హంద్రీనీవా కాలువల వెడల్పు కోసం ఉద్దేశించిన జీవోను సభా వేదికపైనే విడుదల చేశారు. 3 నెలల్లోనే పనులు పూర్తి చేయాలని కలెక్టర్కు చంద్రబాబు ఆదేశించారు. ఏడాదిన్నరలోపులోనే గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 1,00,000 పంట కుంటలు తవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో 6,50,000 పంట కుంటలు తవ్వితే అందులో 3,42,000 పంట కుంటలు మన రాష్ట్రంలో తవ్వామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే 56,000 పూర్తి చేశాం. ఈ జిల్లాలో 85,000కు పోతున్నాం. 1,00,000 దాటాలి. నీరు ప్రగతి ఒక ఉద్యమ స్ఫూర్తితో 90 రోజులు ప్రతి ఒక్కరూ ఈ విషయమే ఆలోచించాలి. హంద్రీనీవా 2,000 క్యూసెక్స్ మాత్రం వస్తున్నాయి. రాబోయే సంవత్సరంలో 90 రోజుల్లో కాలువలు వెడల్పు చేసి 3,800 క్యూసెక్స్ తీసుకొస్తాం. ఆ సంవత్సరం మళ్లీ ఆ కాలువలకు లైనింగ్ చేసి 5,000 క్యూసెక్స్ నీళ్లు తీసుకొచ్చి అన్ని చెరువులకు అన్ని రిజర్వాయర్లకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ముచ్చుమర్రి ఒక కాలువకే కాదు, అటు కేసీ కెనాలకు కానీ, ఇంకో పక్క తెలుగు గంగకు కానీ, ఇంకో పక్క గాలేరు నగిరికి కానీ, హంద్రీనీవాకు కానీ నీళ్లిచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను. అది వస్తే రాయలసీమకి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. బీటీపీ కానీ, పేరూరు కానీ పనులు ప్రారంభించే బాధ్యత ఈ సంవత్సరమే ఈ బడ్జెట్లోనే తీసుకుంటాం. 2018 నాటికి గ్రావిటీతో పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తామని సీఎం పునరుద్ఘాటించారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేయాలన్నదే తన ఆశయమని చెప్పారు. కనెక్ట్ ఏపీ సీఎం అనే కార్యక్రమం పెట్టి మీరు ఏదైనా ఫోన్లో నేరుగా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వేరే వ్యక్తులకు ఎవరికి చెప్పకుండా దానిపైన చర్యలు తీసుకునే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం అడిగితే నేరుగా అక్కడి నుంచే నాకు ఒక మెసేజ్ ఇవ్వండి.
ఒక అధికారి గాని ఒక ప్రజానాయకుడు సహకరించకపోతే కూడా ఇవ్వండి. అన్ని కూడా నేను కంపైల్ చేసుకుంటాను. రోజువారీ సమస్యలు కూడా ఇవ్వండి. దానిపైన కూడా నేను శ్రద్ధ పెడతాను. పామిడి బహిరంగ సభ వేదికపై ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కేక్ కోసి ఉపాధి హామీ కూలీ కుటుంబ సభ్యులకు పంచారు. మంత్రులు, అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ తినిపించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.